ఇతనొచ్చి ఇండస్ట్రీకి 22 సంవత్సరాలైంది. కానీ దీనికి సంబంధించి ఒక అద్భుతమైన విజువల్ నా కళ్ళ ముందుంది. ఆ విజువల్ ఏంటంటే పొద్దున్నే 8 గంటలకి 'దిల్ రాజు' గారి నిర్మాత ఒక కొత్త కుర్రోడు డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. హీరో 'గంగోత్రి' సినిమా చేసిన హీరో బన్నీ. లోపలికెళ్ళామండి. అన్నపూర్ణ స్టూడియో లోపలికెళ్తా ఉంటే ఫస్ట్ ఒక బాల్ పట్టుకొని ఒక కుర్రోడు డ్రెస్సు, సైకిల్ మీద ఒకతను, ఇలా రకరకాల ఫొటోస్ నాకు ఇంకా నా కళ్ళ ముందున్నాయి. దాదాపు ఒక 20-30 ఫ్రేమ్స్తోని మంచి ఫోటోషూట్స్ చేసినవన్నీ కూడా డిఫరెంట్ డ్రెస్సుల్లోని అలా పెట్టుకుంటూ వెళ్ళారు. అలా వెళ్తే గంగోత్రి చేసిన హీరో ఈ అబ్బాయా, ఇంత మేకోవరా, ఇంత ఫాస్ట్ చేంజా అనిపించింది. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది అతని మేకోవరు, అతని సినిమా కోసం కష్టపడటం అనేది. స్టిల్ ఈ రోజు వరకు కూడా అదే కష్టం. ఎవరిని అడిగినా చెప్తారు. ఒక డ్యాన్స్ మాస్టర్ని అడిగినా ఆయన గురించి కథలుగా చెప్తారు. ఫైట్ మాస్టర్ని అడిగినా చెప్తారు. ఒక చిన్న సీన్ కోసం, దానిలో క్యారెక్టరైజేషన్, ఇంప్రూవైజేషన్ కోసం వేరే తోటి నటీనటులను అడిగినా ఆయన గురించి ఎంతో బాగా చెప్తారు. ఇవన్నీ కూడా ఒక్కరోజే వచ్చినాయి కాదు. 22 ఏళ్ల కష్టంలో ఎంతో కఠినంగా పని చేసుకొని నేను ఇట్లానే చేయగలని, నాకు చాలా టాలెంట్ ఉంది అని చెప్పి ప్రతి ఒక్క సినిమాకి ఏదో ఒకటి తన వంతుగా జోడించాలి. డైరెక్టర్ ఇంత కథ రాస్తాడు, ఇంత క్రియేటివిటీతో వర్క్ చేస్తాడు, టీం అందరిని తీసుకొచ్చుకుంటాడు, నా కోసం ఇంత రాసినప్పుడు నేను ప్రేక్షకుల కోసం ఏమి ఇవ్వాలి అని ఆలోచించి తపన పడే ఒక హీరో అల్లు అర్జున్. అందుకనే ఆర్య తర్వాత అతను ఎప్పుడు వెనుదిరిగి చూడలేదు. సినిమాలు ప్లస్ ఆర్ మైనస్ హిట్లో ఉండొచ్చు, ఫ్లాప్లో ఉండొచ్చు, కానీ తను పడే కష్టంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదని నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. దట్ ఈజ్ అల్లు అర్జున్. తన స్టైల్తో పాటు తనకు సంబంధించిన క్యారెక్టరైజేషన్ కోసం ఎంత దూరమైన వెళ్తాడు, ఎంత టైం అయినా పోరాడతాడు. పెద్ద దర్శకులతో పనిచేశాడు. పక్క సుకుమార్ గారు ఇంకా గారాల పట్టిలాగానే ఇతను సుకుమార్ అంటే చాలా ఇష్టం. ఆర్య తర్వాత తన జీవితమే మారిపోయిందని చాలా గర్వంగా చెప్తాడు. సుకుమార్ కాంబినేషన్లో ఆర్య 2 వచ్చింది. మళ్ళీ మొన్న ఒక షార్ట్ ఫిల్మ్ కూడా వచ్చింది మధ్యలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో. ఆ తర్వాత మళ్ళీ పుష్ప ద రూల్, పుష్ప ద రైస్, ఇలా వరుస సినిమాలు వాళ్ళు వచ్చిన ఎక్కడ కూడా ఇంత తక్కువ చేద్దాం పర్వాలేదులే అని రిలాక్స్ అవుదాం అనే మైండ్ సెట్ ఇద్దరికీ లేదు. అందుకని ఇంత పెద్ద సక్సెస్లు, ఇంత పెద్ద నెంబర్స్ని నమోదు చేయటం. 22 ఏళ్లలో అతను చేసిన సినిమాల సంఖ్య ఎంత? ఆ సంఖ్య నిజంగా కూడా ఒక 20 సినిమాలే ఉన్నాయి దాదాపుగా. మిగతా అన్ని గెస్ట్ క్యారెక్టర్లు చేసినాయి. శంకర్ దాదాలో చిన్న డ్యాన్స్ నెంబర్ చేసింది, డాడీ సినిమాలో చిన్న డ్యాన్స్ నెంబర్ చేసింది, వేదం సినిమాలో చేసింది, ఇలాంటివే ఉన్నాయి. కానీ చేసిన ఆ చిన్న క్యారెక్టర్ చేసినా కూడా దానికి కూడా ఎంతో ప్రిపరేషన్గా ఉంటాడు. పర్ఫెక్ట్, చాలా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉన్న మనిషి అల్లు అర్జున్. అలాంటి ఒక అల్లు అర్జున్ 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే అప్పుడే మొన్నే కదా ఆర్య వచ్చింది అన్నట్టుగా ఉండింది. అంత బాగా అతని జర్నీ అంతా ఉండింది. ఇంకా కష్టపడుతూనే ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా ఎటువంటి క్యారెక్టర్స్ చేస్తే తను నెంబర్ 1గా మళ్ళీ ఉంటానని చెప్పేసి ప్రేక్షకుల దగ్గర రివార్డు తీసుకోవాలని చెప్పి ఎప్పుడు తపన పడుతూ ఉంటాడు. ఇకపోతే అవార్డులకు సంగతి వస్తే మాత్రం నంది అవార్డ్స్ 5 దాకా వచ్చాయి. అలాగే ఐఫా అవార్డ్స్ కానీ, సినిమా అవార్డ్స్ 6 సార్లు వచ్చింది, ఫిలింఫేర్ అవార్డు 6 సార్లు వచ్చింది. ఇలా ఇన్ని అవార్డులు వచ్చినా ఇటువంటి స్టార్ ఈ మధ్యకాలంలో లేడు. ఇంకా ఇవే కాకుండా ఇంకొక డజన్ల కొద్ది అవార్డ్స్ అతని ఖాతాలో ఉన్నాయి. అవి చిన్నవి పెద్ద అనేది నెంబర్స్ కాదు, కానీ అన్ని అవార్డ్స్ని సొంతం చేసుకునే అంత టాలెంట్ ఉంటేనే ఇవన్నీ కూడా వస్తాయి. ఇన్ని అవార్డ్స్ తర్వాత ఒక అవార్డు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల కెరీర్లో అతను మనకి మాత్రమే ఎందుకు రాలేదు ఈ అవార్డు అని చెప్పేసి ఛాలెంజ్ చేసుకొని నేషనల్ అవార్డు కోసమే కష్టపడి పనిచేసిన సినిమా పుష్ప అని తర్వాత చెప్పాడు అవార్డు వచ్చిన తర్వాత. అంటే ఎంత కష్టం, ఎంత కఠోర శ్రమ చేస్తూ తనంతటా తానుగా నేనేం ఖాళీగా లేను, ఎంత కష్టపడతాను అని చెప్పేసి చెప్తూనే ప్రతి ఒక్క సినిమా కోసం అతను తపన పడ్డాడు. ఇది తపన పడ్డాడంటే పడితేనే ఇక్కడ ఉండగలం, ఈ స్థాయిలో ఉండగలం అని నిరూపించిన వ్యక్తి. అసలు అందానికి ఏముంది అబ్బా చాలా మామూలుగా ఉంటాడు అనుకునే వాళ్ళతోనే సూపర్గా ఉంటాడబ్బా, స్టైలిష్ స్టార్ భలే ఉంటుంది అతని స్టైలు, అతని చరిష్మా భలే ఉంటుంది అనుకున్న వాళ్ళతోనే ఐకాన్ స్టార్గా మారిపోయాడు. ఇలా ప్రతి ఒక్క దగ్గర కూడా ఎక్కడ కూడా తగ్గకుండా తన స్థాయిని తాను పెంచుకుంటూ తన నటనకు సంబంధించిన గ్రేట్నెస్ని పెంచుకుంటూ కూడా ఈ రోజున ఈ స్థాయికి వచ్చాడు. దాదాపు 2000 కోట్ల దగ్గరికి వచ్చి ఒక తెలుగు సినిమా హీరో నించున్నాడంటే సామాన్యమైన విషయమా? వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్లో రాజమౌళి గారి బాహుబలి అయ్యి ఉండొచ్చు, ఇంకొకటి అయ్యి ఉండొచ్చు, కానీ అక్కడ దాకా వెళ్ళి నించునే స్టామినా మాత్రం ఇతందే. ఎవరు ఎంత కష్టపడ్డా స్క్రీన్ మీద కనిపించే ముఖం మాత్రం అల్లు అర్జున్దే. కాబట్టి ఈ క్రెడిట్ అల్లు అర్జున్కి ఇవ్వాలి. 22 ఏళ్ల కష్టం ఎటు ఊరికే పోలేదు. ఎన్నో సంవత్సరాల శ్రమ,
నేషనల్ అవార్డు దాకా తీసుకొచ్చింది. ఇది ఇది చిన్నగా క్లుప్తంగా అల్లు అర్జున్కి సంబంధించిన స్టోరీ. ఆయన పుట్టినరోజు ఏప్రిల్ 8వ తారీఖుకి ఇంకా చాలా పూర్తి వివరాలతో ట్యాగ్ తెలుగు యూట్యూబ్ మీకోసం సపరేట్ ఒక వీడియోని తయారు చేస్తుంది అల్లు అర్జున్ గురించి ఎక్స్క్లూజివ్గా. చూస్తూనే ఉండండి. ఇట్లాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తాను. నేను శివ మల్లాల.